ఒక ఎర్టిగా మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్ లాగా కనిపిస్తుంది. అది ఆ వెహికల్ కి సంబంధించి మనం చూస్తే పూర్తిగా ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది, విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత మరి మొత్తానికైతే ఆ ఫ్రంట్ సీట్లోనే పండు డాన్స్ మాస్టర్ పండు ఫ్రంట్ ముందు సీట్లోనే కూర్చున్నట్టు తెలుస్తుంది. తన ట్రూప్తో పాటు మనం విజువల్స్లో చూస్తున్నాము, తను ఒక్కడే కాదు తనతో పాటు తన డాన్స్ ట్రూప్ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు. వారందరూ కూడా మరి ఒక స్థానికంగా ఉన్న ఒక టెంపుల్లో అమ్మవారి ఉత్సవం తగరపు వలస అనే ఒక ప్రాంతంలో అక్కడ అమ్మవారి ఉత్సవంలో అంటే ఒక లోకల్ టెంపుల్ ఫెస్టివల్లో వీరందరూ కూడా పర్ఫార్మెన్స్ చేశారు. పండు మాస్టర్తో పాటు ఆ డాన్స్ ట్రూప్ అందరు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా పర్ఫార్మ్ చేసి వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే రిటర్న్లో వచ్చే సమయంలో పండు టీంకి సంబంధించిన ఒక వ్యక్తి సడన్ గా తనకి కొంత అస్వస్థత అనిపించినట్టు, అంటే తనకి కొంత సిక్కున్నట్టు అనిపిస్తే ఇమీడియట్ గా కార్ని కొంత పక్కకు తీసుకోవాలని కార్ని పక్కకు తీసుకొని ఆ వెహికల్ ని రోడ్డు పక్కన ఆపిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుందంట. సో చూడండి, ఆ డాన్స్ ట్రూప్ లో ఉన్న ఒక వ్యక్తికి కొంత హెల్త్ పాడవడంతో ఆ వెహికల్ ని పక్కకు తీసుకున్నారు. పక్కన ఆపిన తర్వాత ఈ వెనకాల మనకు కనిపిస్తున్న ఈ కోళ్ళ బొలెరో వ్యాన్ అని చెప్పొచ్చు, ఒక రకంగా కోళ్లకు సంబంధించిన ఆ సరఫరాది మరి రోడ్డుకి కార్నర్ లో ఆపినా కూడా దాన్నే వెళ్ళి మరి ఢీకొంది. నిద్ర మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ పోలీసులు ప్రాథమిక విచారణలు చెప్పుకొస్తున్నారు.